వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వైపు అందరి చూపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. అందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస చేరికలు కూడా దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోతే కాంగ్రెస్ కూటికి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ బాట పడతామని కూడా కడియం శ్రీహరిపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కాంగ్రెస్ టికెట్ ఇస్తున్నటువంటి జంగా రాఘవరెడ్డి టికెట్ ఆశించి పూర్తి స్థాయిలో ముందే మాట్లాడుకుని టికెట్ కన్ఫర్మ్ అయితే రావడానికి కొంతమంది నేతలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే పూర్తిగా చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలు మాత్రము అంటే ఎన్నికలు దగ్గర పడటంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలు ఒక రంగు మార్చుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉన్నాయి. మొత్తం టికెట్ రాని ఎడల కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే అంటే స్టేషన్ కన్పూర్ అంటే జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ లో చూసుకుంటే ఇక్కడ సామర్థ్యానికి చెందిన ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కూడా చేసిన పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తానికైతే అక్కడ తాతికొండ రాజయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. అక్కడ కడియం శ్రీహరి మాత్రము ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఒకవేళ తాతికొండ రాజయ్యకి మొగ్గు చూపితే మాత్రము కాంగ్రెస్ వాళ్ళ అంటే కడియం శ్రీహరి అంతా కూడా అక్కడ పార్టీ అంతా మొత్తానికి కాంగ్రెస్ కు వైపు వేయచ్చు, అడుగులు వేయచ్చు అని చెప్పి అప్పటికే సోషల్ మీడియా నేపథ్యం అయితే కనపడతా ఉంది. అట్లాగే చూసుకుంటే కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కండువాలు అయితే ఎక్కువ కప్పుకున్న కనపడతా ఉంది. ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఆ వర్గపోరు లేదు, అదే జంగా రాఘవరెడ్డి టికెట్ నాకే అని చెప్పి కూడా 100 మంది కుటుంబాలు కూడా కండువాలు కప్పుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నదని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు విఫలమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పుడు కూడా ఈ కాంగ్రెస్ దాని వైఫల్యాన్ని ఎండగడుతూ ముందుకు దూసుకోబోతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి స్వామి, ఒకటి అంటే గతంలో చూసుకుంటే ఇటువైపు కడియం శ్రీహరి కానీ తాటికొండ రాజు ఇద్దరి మధ్య కూడా వారు జరిగినటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఇద్దరి మధ్య వారు అవ్వడం, అది అధిష్టానానికి వెళ్ళి మందలించినటువంటి కేటీఆర్ మందలించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ టికెట్ ఇద్దరు ఆశించినప్పుడు ఒకరికే టికెట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టికెట్ రాని వారు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చా? అది కరెక్ట్ అయిన కరెక్ట్ అనే పద్ధతి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైపు మాత్రం అని చెప్పి కడియం శ్రీహరి వాళ్ళ కార్యకర్తలే కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి చూపు మాత్రం కాంగ్రెస్ వైపు అధిష్టానంతో కూడా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్టు వస్తున్నాయి. మొత్తానికైతే ఈ సోషల్ మీడియాలో వైరల్ నేపథ్యం అయితే కనపడతా ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరికి గాంక టికెట్ గాంక ఖచ్చితంగా కాంగ్రెస్ పోయే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అంటే కడియం వర్సెస్ తాటికొండ రాజయ్య వారి నేపథ్యంలో పోటాపోటీగా అంటే పోటాపోటీగా జరుగుతున్న తక్కువగా నేపథ్యంతో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కాంగ్రెస్ వైపు చూస్తూ అడుగులు గెలిచి అడుగుకి కూడా మా కడియం శ్రీహరి కూడా అడుగులు వేస్తున్న నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇతర చేరిక అనేది కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే అంశంగా మనం భావించవలసిన అవసరం ఉందంటారా? అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చేసింది ఏం లేదు, బీజేపీ బెడ్రూమ్ లో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సేవ చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా కాంగ్రెస్ అట్లాంటి వైఫల్యాలను అంటే బీఆర్ఎస్ చేస్తున్న ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే చూసి కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఒక కాంగ్రెస్ తప్ప అంటే బీఆర్ఎస్ నేతలకు ఒక కాంగ్రెస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పి కూడా వాళ్ళ ఆలోచన ప్రకారం కూడా రానున్నది కూడా కాంగ్రెస్ కూడా ఊహాగానాలతో కూడా ఈ కాంగ్రెస్ వైపు చూస్తూ కాంగ్రెస్ వైపు అడుగు చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక కాంగ్రెస్ అయితే పుంజుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ లో నేతల మధ్యలో కుమ్ములాటతోని కూడా కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో చేసిన అంటే బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి కూడా కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, ఓరుగల్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఎక్కువ ఉన్న సందర్భంగా కూడా బీజేపీని ఆశ్రయించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇక ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో కూడా గతంలో కూడా అంటే వృద్ధుల కంచి మొదలుకుంటే యువకుల వరకు కూడా అదే నినాదంతో పోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ చాలా వరకు పుంజుకునవచ్చు. మొన్నటికి అంటే ఎన్నికల ఫలితాలే కావచ్చు, ఇక్కడ మీటింగ్ రాహుల్ గాంధీ మీటింగ్ కావచ్చు, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లాకు ఆనుకున్న ఖమ్మం జిల్లాలో కూడా ఆ సెగలు కూడా ఇక్కడ తలుగుతున్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్.